ట్రూత్ మినిస్ట్రీస్ తెనాలి వారి సహకారంతో డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గ స్థాయిలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు కొల్లూరు కాకతీయ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్క ఆనందబాబు, వేమూరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, శాసన మండలి సభ్యులు పాల్గొని క్రైస్తవ సోదరీమణులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమ, శాంతి, సేవ వంటి మహోన్నత విలువలు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని కక్షలు అవసరం లేదు, కాపాడడం అవసరం లేదు. అందరూ స్నేహపూర్వకంగా ప్రేమతో మెరగండి, కరుణతో జీవించండి, ఎదుటివాడి పట్ల కనికరం, ప్రేమ అన్ని చూపించమని చెప్పాడు. రెండు అనేది పొరుగు అని ప్రేమించుకున్నాడు. చాలు, అది పెద్ద వాళ్ళు పెట్టుబడి లేదు. ప్రతి ఒక్కరూ చేయొచ్చు. దాని కులాలకు పనిలేదు, మతాలకు పనిలేదు, ప్రాంతాలకు పనిలేదు. అంత మంచి సూక్తులు బోధించి క్రైస్తవ విశ్వాసం నమ్మే విధంగా పాపపరిచయమైనటువంటి మనిషి జాతిని సంరక్షించడానికి, వాళ్ళని మేలుకొల్పడానికి ఈ భూమి మీదకి దేవుని కుమారుడిగా వచ్చి 33 ఏళ్ళు మాత్రమే జీవించి శిలువ మీద మరణం పొంది మరణించి 3వ రోజు తిరిగి లేచాడన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు అందరూ ఆ దేవుడు చూపించినటువంటి మార్గాన్ని నడవాల్సిన అవసరం ఉంది. అది ప్రపంచ మానవాళిలందరూ కూడా శుభసూచకం. వారు ఇచ్చినటువంటి సందేశం ప్రపంచ మానవాళి మొత్తం కూడా సుఖ సంతోషాలతో జీవనం సాగించడానికి అవసరమైనటువంటి మంచి ఒక ప్రవక్తగా ఆయన అందించినటువంటి ప్రవచనాలన్నీ కూడా మనం అందిపుచ్చుకొని ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మన నియోజకవర్గంలోని రాష్ట్రాలుగా ఇతర పార్టీ నాయకులుగా, పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీ అందరి అంశాల్లో ఎప్పుడు ఏ అవసరాలు వచ్చినా మీ మనిషిగా మీకు తోడుగా నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఇక్కడ సమావేశపెట్టినటువంటి డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ గారికి మరొకసారి వాళ్ళందరి తరఫున అభినందన తెలియజేస్తూ, వేడుకలు ఈ నెల మొదలైందని ప్రపంచమంతా ఆనందంలో తెలియజేస్తూ ఉంటారు. క్రీస్తు జన్మం గుర్తు చేసుకొని, క్రీస్తు పుట్టుగా పురస్కరించుకొని, ఆ మహనీయుడు ఈ లోకానికి వచ్చినటువంటి గడియలు ప్రతి ఒక్కరూ క్రైస్తవ విశ్వాసాలు కూడా అది ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అంటే అందరూ మాట్లాడుతున్నారు పెద్దలందరూ, ప్రపంచంలోనే కోట్ల మంది అత్యధిక ప్రజలు విశ్వాసంతో జరుపుకునేటటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. క్రైస్తవులు పండుగ జరుపుకుంటారు. క్రైస్తవ విశ్వాసులు కానివాడు కూడా క్రీస్తు జనాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు. నమ్మికతో ఒప్పుకొని తీరేటటువంటి నగరం తెచ్చింది.